మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ఈ రెండిట్లో దీన్ని చూస్ చేసుకుంటారా, లేకపోతే వాడిపోయిన దీన్ని చూస్ చేసుకుంటారా? డెఫినెట్గా దీన్నే చూస్ చేసుకుంటాం. ఒక బొకేలో పెట్టాలన్నా, ఒక పూజకి వాడుకోవాలన్నా, ఒక దానికి డెకరేషన్ చేయాలన్నా మంచిగా ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్నే సెలెక్ట్ చేసుకుంటాం, కానీ వాడిపోయిన దాన్ని సెలెక్ట్ చేసుకోంగా. నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే, మోర్ దాన్ 70% మంది, నేను అందరూ అనట్లా, 100లో 70% మంది ఈ వాడిపోయిన ఫ్లవర్స్ లాగే ఉంటున్నారు. అంటే సాయంత్రం జాబ్ అయిపోయేటప్పటికి, ఆఫీస్ నుంచి బయటికి వచ్చేటప్పటికి వాడిపోయి, మొహాలు వేలాడిపడిపోయి, ఎండిపోయి, ఎంతో నీరసంగా, మొత్తం ఎనర్జీస్ అంతా డ్రైన్ అయిపోయి, ఫిజికల్గా, ఇమోషనల్గా, మెంటల్గా స్ట్రెయిన్ అయిపోయి, సింపుల్గా చెప్పాలంటే వీక్ డేస్ చాలా వీక్గా ఉంటున్నాయి. వీకెండ్స్ వస్తేనే మజా వస్తుంది, మళ్ళీ మండే రాగానే అయ్యో మళ్ళీ ఉద్యోగానికి పోవాలి. అర్థమవుతుంది? మన ఎనర్జీస్ ఇలా వాడిపోయి, మన మొహం అంతా మాడిపోయి, ఇంత డిమోటివేటెడ్గా ఉంటే మనల్ని నలుగురు సెలెక్ట్ చేసుకుంటారా? ఫ్లవర్ ఆటోమేటిక్గా వాడిపోతుంది కదా. ఫ్లవర్ యొక్క లైఫ్ 1 రోజు 2 రోజులో ఉంది, కానీ మన లైఫ్ 1 రోజు 2 రోజులో కాదు కదా. మనం ఎందుకు వాడిపోతున్నాం అంటే ఇమోషనల్గా డ్రైన్ అయిపోతున్నాం. దీనికి కారణం ఒక్క అద్భుతమైన క్వాలిటీ ఆర్ ఒక అద్భుతమైన ఇమోషన్ లేకపోవడం. దాని పేరే ప్యాషన్ మై డియర్ ఫ్రెండ్స్, ప్యాషన్.